హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఆఫ్టర్నూన్ చేసుకున్న కొన్ని పనులు అయితే చూపిస్తున్నాను. అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టాం కదా, సో దాన్ని ఒక 2 days అయితే ఎండలో పెట్టాను అనమాట. ఇదేంది కొంచెమే ఉంది అనుకునేరు, ఇంకా కొంచెం మా పిల్లలు నేను కలిసి తినేసామన్నమాట. కొబ్బరి తింటే కూడా, పచ్చిది కొబ్బరి తింటే కూడా హెల్త్కి చాలా మంచిదన్నమాట. సో ఇంకా కొంచెం అయితే తినేసాము. ఇంకా మిగిలిన దాన్ని అయితే ఇట్లా మొత్తం తీసేసి ఇంకా కట్ చేసేసి ముక్కలుగా చేసేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తే తర్వాత మనకి ఎప్పుడు కావాలో అప్పుడు అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఇట్లా రావాలంటే, మంచిగా ఎండుగు రావాలంటే ఫస్ట్ కొబ్బరి కొట్టిన తర్వాత బయట ఎండలో పెట్టేటప్పుడు మొత్తం కడిగేసి తర్వాత పెట్టాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. సో మొత్తం అయితే ఇంత వచ్చింది. ఇంకా దీన్ని బాక్స్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసా. తర్వాత ఇటుపక్క ఉన్న చెట్లన్నీ ఇటు సైడు బాల్కనీలో ఉన్నాయన్నమాట. ఇంకా అటు బాల్కనీలో ఉన్న చెట్లన్నీ ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే పెట్టేసుకుందాము అనుకున్నాను. సో చూడండి, ఇక్కడైతే పెట్టేశాను అనమాట. చెట్లు ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. మా చెట్లు చూడండి, ఇక్కడ గోడ మీద అయితే కొన్ని చెట్లు, తర్వాత కింద అయితే ఈ కొన్ని చెట్లు అయితే పెట్టేశాను. మందారం చెట్లు కూడా 2 రకాలు ఉన్నాయన్నమాట, 3 రకాలు. సో తర్వాత మనం ఎప్పుడన్నా రసం పెట్టుకోవాలనుకోండి, అప్పటికప్పుడే మొత్తం జీలకర్ర మిరియాలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాలంటే లేట్ అయిపోతుంది కదా. సో అందుకనేసి నేను దానికి కావాల్సినవన్నీ ఆ పొడి మొత్తం ఆ మిక్సీలో వేసేసి ఒకేసారి పొడి అయితే పట్టేసి ఈ చిన్న డబ్బాకైతే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా పసుపు, ధనియాల పొడి, ఇంకా జీలకర్ర మిరియాలు ఇవన్నీ కలిపి కొట్టేశాను. ఇంకా రసం పొడి అయితే తయారు చేసేసుకున్నాను అనమాట. మనం ఎప్పుడన్నా రసం పెట్టుకోవాలనుకున్నప్పుడు అప్పటికప్పుడే చేసుకునే ఇంత లేకుండా తొందరగా అయిపోతుంది కదా, అందుకనేసి సో ఈ బాటిల్, చిన్న బాటిల్కి అయితే పెట్టేసుకున్నాను, మరీ ఎక్కువ కాకుండా. సో మనకి ఈ కొంచెం అయిపోతే మళ్ళీ తర్వాత కొట్టేసుకోవచ్చు అనమాట. మరీ ఎక్కువ కొట్టిన యూజ్ చేయాలనుకో బాగుండదు అనమాట. సో కొంచెం వరకు అయితే కొట్టి పెట్టేసుకుంటే బాగుంటుంది కదా అని ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇలాంటి పనులు చేసుకుంటున్నాను అనమాట. తర్వాత బియ్యం అయితే నానపెట్టేసాను దోశకి పొద్దునకి. సో ఇది నానిపోయింది కదా అనేసి ఇంకా ఇప్పటికే 3:34 అయిపోయిందనమాట. ఇంకా 3:34 అయిపోతే ఇంకా కొట్టేశాను అనమాట. పిండి కొట్టేసి ఇప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు కలిపేసి పక్కన పెట్టేస్తే పొద్దునకి బాగా పులుస్తుంది కదా అనేసి, ఈ చలికాలం పిండి కూడా తొందరగా పులవదు కదా, అందుకనేసి తొందరగా కొట్టి పెట్టేశాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.